ఒకరోజు 85,000 ఇవ్వాలి. 85,000 అంటే గగనం. అది లక్షలతో సమానం. ప్రారంభం. తెల్లారేసరికి కట్టాలి. ఆ రాత్రంతా నేను నిలువు మోకాల మీద ఉన్నాను, 2 చేతులు పైకెత్తి. ఇదే గదిలో రాత్రంతా అలాగే 2 చేతులు పైకెత్తేసాను, చేయి దించలే. మీరు నమ్మకపోవచ్చు, నాకు అది అలవాటు. చేయి ఎత్తినానంటే 10 గంటలకి ఎత్తినంటే 4 గంటలకే చేయి దించేవాడిని, మోకాలు దిగేవాడిని. 4 o'clock అలాగే బిగిసిపోయేది చేతులు. ప్రభా 85,000 కట్టాలయ్యా, కట్టాలయ్యా, కట్టాలయ్యా. సముద్రంలో మార్గం తెరిచిన వాడవు, ఆకాశ వాకిళ్ళు తెరిచేవాడవు, అనేకుల హృదయాలను తిప్పేవాడవు. ప్రభా ఎలాగైనా సహాయం చేయి తండ్రి అని ఏనాడు కూడా మా అవసరాలు అక్కర్లు మనుషులు ఎదుట మేము చేయి చాపలేదు. మేమేది నేర్చుకున్నామో ఆ నేర్చుకున్న అనుభవానికి ఈరోజు వరకు నమ్మకంగా నిలబడి ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. అమెరికా నుండి అనేక సార్లు మాకు ఆఫర్స్ వచ్చాయి. ఆ రోజుల్లోనే నెలకి ₹1,00,000, నెలకి 4 లక్షలు కాంట్రాక్ట్లు మేము ఇస్తామయ్యా అని ఫోన్ కాంట్రాక్ట్స్ వచ్చాయి. ఫండ్స్ పంపిస్తామన్నారు. ఇది విశ్వాస సంబంధమైన సేవ. ఇది కేవలం విశ్వాసులు అర్పిస్తున్న అర్పణ ద్వారా సాగవలసిన సేవ. ఇది పైనుంచి ఎక్కడి నుంచో వచ్చి పడే సేవ కాదు. ఇది ఆ రోజే తిరస్కరించా. ఈ రోజు వరకు నేను ఏనాడు కూడా పై వైపున డబ్బుల కొరకు ఆశపడలేదు, ఎదురు చూడలేదు. ఇక్కడికి మన మధ్యలో ఎంతోమంది దొరలు వచ్చారు, అక్కడెక్కడ వాక్య పరిచయం చేసిన దొరలు వచ్చారు. ఆ మధ్య ఒక దొరసాని వచ్చింది, ఒక వారం రోజులు ఇక్కడ ఉంది. వేరే వాళ్ళు పిలిపిస్తే వాళ్ళు అక్కడ సేవ చేస్తూ ఇక్కడ షెల్టర్ కొరకు వచ్చింది. లాడ్జ్ ఇచ్చాము ఇక్కడ. మన సిస్టర్స్ బాగా చూసుకున్నారు. ఆమె వెళ్తూ వెళ్తూ ఏమన్నదంటే, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ పాస్టర్ అన్నది. పాస్టర్ గారు మీకు నేనేం చేయాలి, నన్ను ఏం చేయమంటారు అని అడిగింది. ఇప్పుడు వెంటనే చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను మీకేం చేయాలని అడుగుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. నేను మీకేం చేయాలని మీరు కోరుకుంటున్నారు. సడన్గా మాట వచ్చేసింది. నా దగ్గర కొన్ని $1 ఉన్నాయి, తీసుకుంటారని అడిగాను. అప్పుడు ఇజ్రాయెల్కి వెళ్ళి అక్కడ కొంత $1 మిగిలితే ఆ $1 అంతా నా దగ్గర ఉంది. నాకెందుకులే $1 అనుకున్నా. షూర్ అన్నది ఆమె. ఆ బ్యాగులో ఉన్న $1 అంతా తీస్తే దాదాపుగా ₹130,000 ఉంది. ఆ $1 ఆమెకి ఇచ్చి పంపించిన. ఆమె నోరు తెరిసింది. అలాగూ నా దేవుడు ఈ సేవని నేటి వరకు విశ్వాస సంబంధమైన సేవగా నా దేవుడు ఆశీర్వదించాడు. కొంతమందికి నమ్మకం కుదరట్లే, పాస్టర్ గారికి ఎక్కడి నుంచో వస్తుందిలే అన్నట్లుగానే ఉంటారు చాలామంది. మీకు వస్తుందంటగా పైనుండి అని ఎంతమంది అడుగుతుంటారు. బయటి పాస్టర్లు కూడా ఎట్లా తెలుసు అన్న ఒకసారి. వాళ్ళు వెంటనే సరి చేసుకుని తెలిసిందిలే అన్నాడు ఆ పాస్టర్. అవును, ఏ దేశం అంటే పరలోక దేశం నుంచి మాకు సపోర్ట్ వస్తుంది. సపోర్ట్ ఫ్రమ్ అబౌవ్. అలాగే రాత్రంతా ప్రార్థనలో గడిపా. తెల్లారుజామున 5 గంటలు ఏమవుతుంది, ఓ బ్రదర్ వచ్చారు. ఆ రాత్రి నేను ఇక ప్రేయర్లో ఉన్నప్పుడు ఆ రాత్రి దేవుడు NTPCలోకి దిగి వచ్చాడు. స్తోత్రం. ఆ ఆఫీసర్ని దర్శించాడు. ఆ బ్రదర్ పడకలో ఉన్నాడు. రాత్రి ఏదో కల వచ్చినట్టున్నది. పడకలోంచి కింద పడ్డాడు. పడేసరికి ఒకలాంటి ఆందోళన, ఆలోచన, ఏదో ఒక ప్రేరేపణ. వెంటనే ప్రార్థన చేసి పడుకున్నాడు. దేవుడు మళ్ళా తోసేశాడు. స్తోత్రం. నెమ్మదిగా ఉండలేకపోయాడు ఆ రాత్రి. రెండవసారి పడకలోంచి కింద పడ్డాడు. అప్పుడు తన మనసులో 85,000 ఏదో ప్రేరేపణ వస్తుంది. మొదటిసారి పడ్డప్పుడు ఎంతో తీస్తానులే అనుకున్నాడు. రెండవసారి పడ్డప్పుడు 25,000 ఇస్తానన్నాడు. ఇది దేవునికి తనకి మధ్యలో జరుగుతున్న ఎన్కౌంటర్. ఇది మనసులో ప్రార్థన చేసుకుని, ప్రభా 25,000 ఇస్తానయ్యా అని పడుకున్నాడు.
మూడోసారి గట్టిగా పడ్డాడు. స్తోత్రం చెప్పండి. గట్టిగా పడేసరికి గొంతు పిసికినట్టు అయింది. ఇక నెమ్మది లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ రాత్రి దేవుడు తనతో చక్కగా మాట్లాడితే ఆ రాత్రియే ఒప్పుకున్నాడు. నీ దాసునికి 85,000 ఇస్తానయ్యా అని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న వెంటనే దేవుడు హాయిగా పడుకొని అయినాను బుజ్జగించి వెళ్ళిపోయాడు. హాయిగా పడుకున్నాడు. స్తోత్రం. ఎందుకంటే నా దేవునికి తెలుసు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో. పాస్టర్ గారు మా దగ్గర ఏముందండి పాస్టర్ గారు, మీరు చెప్పినా లోపల ఏముందో నా దేవుని తెలుసు. ఓకే, మొత్తం మీద ఉదయకాలమున న్యూస్ పేపర్లో, బ్యాగులో కూడా కాదు, న్యూస్ పేపర్లో డబ్బులు మూట కట్టి అంతా ఓపెన్గా అట్లా పట్టుకొచ్చి నా చేతిలో పెట్టాడండి. 85,000. చప్పట్లు కొట్టి దేవుని గలపరచండి.